అమరావతికి అతనే శత్రువా? చంద్రబాబుపై మళ్లీ రేగిన రాజకీయ దుమారం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అమరావతి పేరు ఎప్పుడూ వివాదాలతోనే వినిపిస్తుంది. రాజధాని అంశం తెరపైకి వచ్చినప్పట్నుంచి ప్రజల్లో ఆశలు, నిరాశలు, ఆగ్రహం అన్నీ కలిసిన ఒక పెద్ద భావోద్వేగంగా మారిపోయింది. ఈ క్రమంలో తాజాగా ఒక ప్రశ్న మరింత బలంగా వినిపిస్తోంది. అమరావతికి నిజంగా శత్రువు ఎవరు? చంద్రబాబేనా అన్న చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో మళ్లీ మంటలు రేపుతోంది. చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిగా ప్రకటించిన రోజునుంచి అది ఒక కలలా ఆంధ్ర ప్రజలకు కనిపించింది. అంతర్జాతీయ స్థాయిలో ఒక ఆధునిక రాజధాని నిర్మాణం, ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ సామర్థ్యాన్ని చూపించే ఒక చిహ్నంగా అమరావతిని తీర్చిదిద్దుతామన్న హామీ ఇచ్చారు. అప్పట్లో భూములిచ్చిన రైతులు మన భవిష్యత్తు బాగుపడుతుంది అనే నమ్మకంతో తమ పొలాలను త్యాగం చేశారు. కాని కాలం గడిచేకొద్దీ ఆ కల ఎంతవరకు నిజమైంది అన్న ప్రశ్న ఇప్పుడు తీవ్రంగా వినిపిస్తోంది. అమరావతి నిర్మాణం ప్రారంభమైన రోజుల్లో హడావుడి ఎక్కువగా కనిపించింది. తాత్కాలిక భవనాలు, రోడ్లు, శంకుస్థాపనలు అన్నీ జరిగాయి. కాని అసలు స్థిరమైన నిర్మాణాలు, రాజధాని హోదాకు తగిన అభివృద్ధి మాత్రం ఆశించిన స్థాయిలో జరగలేదన్న విమర్శలు వచ్చాయి. అదే సమయంలో వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్న ప్రచారం జరిగినా వాటిలో ఎంతవరకు భూమిపై కనిపించాయన్న ప్రశ్నలకు సరైన సమాధానం రాలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రత్యర్థి వర్గాలు ఒక మాటను గట్టిగా చెబుతున్నాయి. అమరావతిని రాజకీయంగా ఉపయోగించుకుని ఆపై నిర్లక్ష్యం చేసిన వ్యక్తి చంద్రబాబేనని, రైతులకిచ్చిన హామీలు పూర్తిగా అమలు కాలేదని, రాజధాని పేరుతో ప్రజల భావోద్వేగాలతో ఆడుకున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా భూములిచ్చిన రైతులు ఇప్పటికీ నష్టపోయిన పరిస్థితిలో ఉన్నారని, వారి జీవితాలు తలకిందులయ్యాయని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక చంద్రబాబు వర్గం మాత్రం దీనికి పూర్తి భిన్నంగా స్పందిస్తోంది. అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశాం. రాజకీయ మార్పుల కారణంగా అభివృద్ధి ఆగిపోయింది అని వారు చెబుతున్నారు. ఒక ప్రభుత్వం చేసిన ప్రణాళికలను తర్వాత వచ్చిన ప్రభుత్వం కొనసాగించలేదని, అందుకే అమరావతి అర్ధాంతరంగా నిలిచిపోయిందని వారి వాదన. వారి దృష్టిలో అమరావతికి శత్రువు వ్యక్తి కాదు, రాజకీయ అస్థిరత. కాని ప్రజల దృష్టిలో మాత్రం విషయం చాలా సింపుల్. మాకు కలలు చూపించారు, కాని ఆ కలలు నిజం కాలేదు అనే భావన చాలామందిలో బలంగా ఉంది. అమరావతి ప్రాంతాల్లో నేటికీ నిర్మాణాలు నిలిచిపోయిన భవనాలు, ఖాళీ రోడ్లు, ఆశలతో ఎదురుచూస్తున్న రైతులు కనిపిస్తుంటారు. ఇది చూసినప్పుడు ఎవరి తప్పు ఎక్కువ అన్న ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతోంది. ఇప్పుడీ చర్చ మరింత తీవ్రమవుతోంది. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ అమరావతి అంశాన్ని రాజకీయ ఆయుధంగా మార్చుకునే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఒకవైపు చంద్రబాబే అమరావతిని నాశనం చేశాడు అనే ప్రచారం, మరోవైపు అమరావతిని కాపాడింది మేమే అనే కౌంటర్ వాదనలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో, రాజకీయ సభల్లో, టీవీ చర్చల్లో ఈ అంశం హాట్ టాపిక్గా మారింది. అసలు ప్రశ్న ఏమిటంటే, అమరావతికి నిజంగా శత్రువు ఒక వ్యక్తేనా, లేక వరుస ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపమా, లేక ప్రజల ఆశలను రాజకీయ లాభాల కోసం ఉపయోగించుకున్న మొత్తం వ్యవస్థేనా? ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం ఇప్పటికీ దొరకడం లేదు. కాని ఒక విషయం మాత్రం నిజం. అమరావతి అనే పేరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పటికీ ఒక భావోద్వేగం, ఒక గాయంలా మిగిలిపోయింది. భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా అమరావతి విషయంలో స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోతే ఈ వివాదం ఇలాగే కొనసాగుతుంది. రైతుల జీవితాలు, రాష్ట్ర అభివృద్ధి, ప్రజల విశ్వాసం ఇవన్నీ ఈ ఒక అంశంతో ముడిపడి ఉన్నాయి. అందుకే అమరావతికి అతనే శత్రువా అనే ప్రశ్నకు సమాధానం రాజకీయ వేదికలపై కాదు, ప్రజలకు స్పష్టంగా కనిపించే అభివృద్ధిలోనే దొరుకుతుంది.